ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. సో ఈ రోజుల్లో అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లంలో గ్రే హెయిర్ అంటే తెల్ల వెంట్రుకలు కూడా ఒక ప్రాబ్లం. సో ఇంతకుముందు మేకింగ్ వీడియోస్ ఈ హెయిర్ ఫాల్కి కావచ్చు, గ్రే హెయిర్కి కావచ్చు చేసినప్పుడు చాలామంది వాళ్ళు ఏవైతే ఫార్ములాస్ చెప్పారో అవన్నీ కూడా ఇంట్లో చేసుకొని మంచి మంచి కమెంట్స్ చేశారు, మాకు ఇది వర్క్ అయింది అని చెప్పేసి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలి అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అందుకే ఈరోజు మళ్ళీ మనం ఎస్పెషల్లీ మన వంటింటి చిట్కాల స్పెషలిస్ట్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారిని పిలవడం జరిగింది. సో ఈ రోజు మరి గ్రే హెయిర్ కి ఏం రెమెడీ చెప్తారో ఆయనతోనే మాట్లాడదాం. సార్ నమస్తే సార్, వెల్కమ్ టు స్టూడియోస్. థ్యాంక్ యూ. సో ఇంతకు ముందు మీరు వీడియోస్ చేసినప్పుడు చాలా మంది కూడా మీరు చెప్పిన ఫార్ములాస్ అన్ని ఇంట్లో ఈజీగా చేసుకొని వాళ్ళు వర్క్ అయింది, మాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి, ఇంకా ఇలాంటి ఈజీ రెమెడీస్ చెప్పండి అని చెప్పి రిక్వెస్ట్ కమెంట్స్ పెడుతున్నారు సార్. మనకి పర్సనల్ గా కూడా మెసేజ్ పంపిస్తున్నారు. సో అందుకనే ఈ రోజు ఎస్పెషల్ గా ఈ గ్రే హెయిర్ కి సంబంధించి అడుగుతున్నాం సార్. ఏజ్ తో సంబంధం లేకుండా చాలా మందికి ఈ ప్రాబ్లం వస్తుంది. సో ఈజీగా చేసుకునే రెమెడీ ఇంకొకటి చెప్తారా సార్? తప్పకుండా. సో గ్రే హెయిర్, అదేవిధంగా వైట్ హెయిర్ లాస్ అనేసరికి ఈ టాపిక్ వచ్చేసరికి మళ్ళీ కూడా చెప్తుంటాను, ఎందుకంటే చాలామంది మిస్ అవుతుంటారేమో ఇలాంటి వీడియోస్, కాబట్టి మళ్ళీ కొంచెం ఉపోద్ఘాతం చెప్పేసి మంచి ఫార్ములా చెప్తాను. సో ఇలాంటి చెప్పేసరికి చాలామంది ఏంటంటే ముందు నన్ను గమనించేసి సార్కు హెయిర్స్ లేవు, హెయిర్స్ ఫార్ములా మరి ఆయన తయారు చేసుకొని వాడుకొని హెయిర్స్ వచ్చిన తర్వాత చెప్పింటే బాగుందని ఒకటి. సరే హెయిర్ లాస్ కదా బాల్డ్ హెయిర్ తీసేస్తే సార్కు వైట్ హెయిర్ ఉన్నాయి, మరి ఆయన ఏదైనా మందులు వాడుకొని ముందు ఆయన బాగు చేసుకోవచ్చు కదా, నలుపుకు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు చెప్పింటే బాగుండు కదా అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతుంటారమ్మా. సో వయస్సు రీత్యా, దేహధర్మాల రీత్యా మరి వయస్సు వచ్చిన తర్వాత సర్వసాధారణంగా జీవధర్మాల్లో భాగంగా, దేహధర్మాల్లో భాగంగా ఒక వయస్సు వచ్చిన తర్వాత వెంట్రుకలు, నల్ల వెంట్రుకలు మరి గోధుమ రంగు కానీ లేకపోతే క్రమక్రమంగా తెలుపుకు రావడం సహజమ్మా. సో ఆ కోవకు చెందినటువంటి నేను. సో 50-55 సంవత్సరాల తర్వాత నుంచి క్రమక్రమంగా తెల్ల వెంట్రుకలు రావడం మొదలైపోయింది. తర్వాత మరి పూర్తి స్థాయిలో మరి ఈ వయసుకు వచ్చేసి తెల్ల వెంట్రుకలు వచ్చాయి. దీనికోసం అని చెప్పేసి నేను మొదటి నుంచి కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకునే పరిస్థితి లేదు. సో ఒక షాంపూ వాడడం కానీ, లేకపోతే ఏదైనా ఆయిల్స్ వాడుకోవడం కానీ, ప్యాక్స్ వాడుకోవడం కానీ, సరే ఇవన్నీ ఒక పక్కన పెట్టేస్తే మరి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు డైస్ వాడుకోవడం కానీ అలాంటివి ఏమి చేయలేదు. ఇంతవరకు కూడా నాకు అవి ఏంటో కూడా నా స్పర్శ కూడా తగలేదండి. కాబట్టి వాటి మీద నాకు ఆసక్తి లేదు, అభిప్రాయం లేదు, ఉత్సాహం లేదు, ఆ సౌందర్య కాంక్ష పిపాస మొదటి నుంచి కూడా లేదు. కాబట్టి వాటి గురించి నేను ఆలోచన చేయలేదు. సో హెయిర్ లాస్ అయ్యేటప్పుడు నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు. సో ఈ విధంగా హెయిర్ వైట్గా అయ్యేటప్పుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదు, వైట్ అయిన తర్వాత కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోలేదమ్మా. కాబట్టి మరి నా గురించి ప్రత్యేకంగా ఆలోచన చేసి సార్కి ఇలా ఉంది కదా మరి మాకు ఎలా చెప్తున్నారు అనే దానికంటే కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఐటమ్స్ మరి సమీపంలో ఉంటే వైద్య నిపుణులను సంప్రదించినా లేకపోతే గూగుల్లో చూసినా ఈ యొక్క ఔషధ గుణాలు తెలుస్తాయి, కాన్ఫిడెన్స్ వస్తుంది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వచ్చాక వాడుకుంటే వాళ్ళకు మరింత కాన్ఫిడెన్స్ ద్విగుణీకృతం అవుతుంది. అందుకోసమే నేను చెప్పడం జరుగుతుంది. మరి మొదట్లోనే మరి నా వీడియోలో నా ఫోటో చూసి లేకపోతే నన్ను చూసేసి కింద కామెంట్స్ రావడం వల్ల మంచి వీడియో మిస్ అవుతారు. ఆ తపనతో ఆవేదనతో చెప్పే 2 మాటలు ఇవి. కాబట్టి అంటే పెద్ద ఖర్చు కాదు ఔషధం తయారు చేసుకోవడము, ప్రయత్నం చేయండి. ఇష్టమైనటువంటి వాళ్ళు ప్రయత్నం చేసి వాడుకోండి, ఫలితం అంతా ఇతరులకు చెప్పండి, అదొక పుణ్యమే కదండి. సో లేదు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయండి, డ్రాప్ కండి. ఇదేం వేలాది రూపాయలు, లక్షల రూపాయలు కాదు, మార్కెట్లో దొరకదు, ఎవరికే వాళ్ళు సొంతం తయారు చేసుకోదగ్గ ఔషధమే ఏమో. సో ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. దీనికి ఒక 4 పదార్థాలు కావాలి. మొట్టమొదటి పదార్థం బావంచాలు, రెండవ పదార్థం ఉసిరిక పెచ్చులు, మూడవ పదార్థం రోజా పూలు అంటే రోజా పూల పొడి ఈ విధంగా ఉంటుంది, 4వ పదార్థం కొబ్బరి నూనె. ఈ 4 పదార్థాలు ఉంటే బ్రహ్మాండమైనటువంటి ఈ వైట్ హెయిర్ను తగ్గించేటువంటి ఒక ఆయిల్ తయారు చేసుకోవచ్చు. మరి ఎలా తయారు చేసుకోవాలంటే సో దీనికి కావాల్సిన పదార్థాలు 4 అండి. మొట్టమొదటిది బావంచాలు. బావంచాలను మనకు మార్కెట్లో దొరుకుతాయి, తెచ్చుకొని చూర్ణంలాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాముల బావంచాల చూర్ణాన్ని ఒక పాత్రలో తీసుకోవాలి. రెండవ పదార్థంగా ఉసిరిక పెచ్చుల యొక్క పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో మనకు మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే మనమే కూడా ఉసిరిక పెచ్చులని చూర్ణంలాగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. అదొక 50 గ్రాములు తీసుకోవాలి. మూడవ పదార్థంగా మందారం పూల పొడి. ఈ మందారం పూల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. లేదంటే ఎర్ర మందారాలు మనం తెచ్చుకొని
మరి నీడలో ఆరించేసేసి పౌడర్ లాగా కూడా తయారు చేసుకోవచ్చు. మందారం పూల పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలి. మిగతా 50 గ్రాములు అయితే మందారం పూల పొడి 100 గ్రాములు తీసుకోవాలి. తీసుకొని తగినన్ని నీళ్లు కలిపేసేసి జోరుగా అయిన తర్వాత ఒక 15 నిమిషాలు లేదా అరగంట సేపు బాగా నానబెట్టేసేయాలి. ఒక అరగంట నానబెట్టిన తప్పులేదన్నమాట. అరగంట సేపు నానబెట్టిన తర్వాత ఆ విధంగా నానటువంటి పదార్థాన్ని ఒక బాండీలో తీసుకొని, ఇనుప బాండీ అయితే శ్రేష్టం, ఆ ఇనుప బాండీలో తీసుకుని అందులో 1 కిలో కొబ్బరి నూనె పోయాలి. ఆ విధంగా పోసిన తర్వాత ఆ పాత్రనంతా పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద ఈ 3 పదార్థాలు అంటే బావంచాలు, తర్వాత ఉసిరిక, అదేవిధంగా రోజా పూల్లో ఉన్నటువంటి ఉసిరిక, మందార పూల్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఈ యొక్క కొబ్బరి నూనెలో వచ్చే వరకు సన్న మంట మీద మరిగించేసారనమాట. మరి ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ నూనెలో శబ్దం తగ్గిపోయేసేసి, ఔషధం తయారైనప్పుడు శబ్దం తగ్గిపోయేసేసి నురుగు రావడం మొదలవుతుంది. ఎప్పుడైతే నురుగు వస్తుందో అప్పుడు మనకు ఔషధం తయారైనట్టు గుర్తు. ఆ విధంగా నురుగు వచ్చిన తర్వాత దించేసేసి చల్లారిన తర్వాత ఆ ఆయిల్ని ఉడగట్టి పెట్టుకొని దాన్ని మనం రోజు ఒక్కసారి ఈ తలకు అప్లై చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఈ విధంగా రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు చేయడం వల్ల కూడా మరి ప్రథమ దశలో ఉన్నటువంటి వెంట్రుకలు అంటే ఆ యొక్క గోధుమ రంగులో ఉన్నటువంటి వెంట్రుకలు క్రమక్రమంగా తెల్లరంగులోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క నల్లగా ఉన్నటువంటి వెంట్రుకలు కూడా గోధుమ రంగులోకి రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్నాళ్ళ పాటు రెగ్యులర్గా వాడుకోవడం వల్ల మరి కంప్లీట్గా ఈ యొక్క వైట్ హెయిర్ అంతా పోయేసేసి నార్మల్ హెయిర్, బ్లాక్ హెయిర్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే వెంట్రుకలు తెల్లబడేదానికి మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం తగ్గిపోవడం. హెయిర్ రూట్స్లో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఎప్పుడైతే తగ్గిపోతుందో అప్పుడు వెంట్రుక తెల్లబడుతుంది. ఈ బావంచాల్లో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం ఉత్పత్తి చేసేటువంటి శక్తి ఉందన్నమాట. సో ఈ బావంచాలు కాబట్టి మెలనిన్ ఎప్పుడైతే బాగా ఉత్పత్తి అవుతుందో అప్పుడు పుట్టేటువంటి వెంట్రుక కూడా నలుపుతోనే మొదలవుతుంది. సో తెల్ల వెంట్రుక పుట్టకుండా నల్ల వెంట్రుకనే మొదలవుతుంది అనమాట. పైన అప్లై చేసినప్పటికీ ఆ యొక్క ప్రభావం చర్మం పీల్చుకోవడం చేత ఆ రిజల్ట్ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ యొక్క ఉసిరిలో కూడా సి విటమిన్ ఉండడమే కాకుండా ఇతర అనేక రకాలైనటువంటి ఈ పోషకాంశాలు, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా ఈ యొక్క స్కాల్ప్ భాగానికి చక్కటి రక్త సరఫరాను కలుగజేయడం కాకుండా వెంట్రుకలు మృదువుగా, కోమలంగా, మరి ద్విగుణీకృతంగా మిరమిరలాడుతూ ఉండేదానికి, సౌందర్యవంతంగా ఉండడానికి కూడా ఈ యొక్క ఉసిరిక చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఉసిరికలో వివిధ రకాలైన రసాయన పదార్థాలు కూడా వెంట్రుకలను పెరుగుదలకు ఉపయోగపడమే కాకుండా తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అట్లే మందారం పూల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మందారం పూలు వెంట్రుకల పెరుగుదలకు ఉపయోగపడతాయి. అదేవిధంగా వెంట్రుకలు చిట్లకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. చుండ్రు లాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా నల్లగా ఉన్నటువంటి వెంట్రుకలను చిన్న వయసులోనే తెల్లగా కాకుండా ఉండేందుకు కూడా మందార పూలు ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. వీటన్నిటికి తోడు ఈ యొక్క మందార పూల యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే వెంట్రుకల్లో ఉన్నటువంటి ఈ యొక్క తైల శాతం, ఆయిల్ శాతాన్ని తగ్గించకుండా ఉంటాయి కాబట్టి వెంట్రుకలు కూడా కోమలంగా, మృదువుగా, సౌందర్యవంతంగా మిలమిలలాడుతూ ఉండేందుకు కూడా ఈ మందార పువ్వు ఉపయోగపడతాయి. కొబ్బరి నూనె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మీరు గమనించండి, మన భారతదేశంలో కేరళ రాష్ట్రంలో కొబ్బరి నూనె ఎక్కువగా వాడుతుంటారు. వాళ్ళు ఆహార పదార్థాలు, వంటకాల తయారీలో కొబ్బరి నూనె ఉపయోగిస్తారు. హెయిర్ ఆయిల్స్ కూడా ఉపయోగిస్తారు. మరి కేరళ ప్రజలు, తర్వాత ఇతర ప్రజలు మనం పోల్చినట్లయితే కేరళ వాళ్ళకి హెయిర్ లాస్ సమస్యలు తక్కువగా ఉంటాయి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. సో ఈ యొక్క కొబ్బరికి అంత శక్తి ఉందన్నమాట. కాబట్టి కొబ్బరి నూనె కూడా మనం ఈ పద్ధతిలో వాడుకుంటున్నాం కాబట్టి ఈ వెంట్రుకలకు చాలా అద్భుతంగా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా తయారు చేసుకునేటువంటి ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. ఓకే, సూపర్ సార్. అసలు బయట చాలా మందికి గ్రే హెయిర్ కోసం చాలా కెమికల్స్ వాడుతూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్ లో మీరు ఇంత మంచి హోమ్ రెమెడీ చెప్పారు, చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఇంగ్రీడియంట్స్ అన్ని తెచ్చేసుకుంటే గనక. చాలా మంచి టిప్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.